కారం కలిపిన నీటితో దాడి చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం షంషీర్ సింగ్ మరియు బాబు బాలాజీ గైక్వాడ్ అనే ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలల క్రితం మియాపూర్లో ఓ బైక్ దొంగలించారు. ఆ బైక్ పై ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో అలాగే నిర్మానుష్య ప్రాంతాల్లో వెళ్లే వారిని టార్గెట్ చేసి వారి కళ్ళలో కారం కలిపిన నీటిని చల్లి వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు అలాగే విలువైన వస్తువులను దొంగలించి పారిపోతారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి బంగారు, వెండి ఆభరణాలను మరియు దొంగతనాలకు పాల్పడే ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మహేశ్వరం సిపి రాచకొండ కమిషనరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. थोड़ा पूछेंगे ना rural areas so that टी-शर्ट कवर తీస్తే బెస్ట్ మేడం. మేడం మైక్ పట్టుకోండి. మైక్ ఏం చెప్పండి పట్టుకోండి. అట్లా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ తర్వాత హెచ్బీస్ అనేవి చేయడం జరిగింది. బట్ కొత్తగా ఈ దొడ్లబాబు అనే అతను February 23 బయటికి వచ్చిన తర్వాత షంషీర్ సింగ్ని కలిసినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటి వల్ల ఉపయోగం లేదు, బంగారం దొంగతనం చేస్తే ఎక్కువగా మనం సంపాదించుకోవచ్చు అన్న ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళు ఎలా అయినా ఎగ్జిక్యూట్ చేయాలన్న ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఒక బండిని పటాన్చెరువులో దొంగతనం చేసి ఈ విధంగా అఫెన్స్లు చేయడం అనేది జరిగింది. సో వాళ్ళ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే, ఒకవేళ మనం కనుక ఎఫర్ట్స్ చేసి పట్టుకోకపోతే కనుక వాళ్ళు ఇంకా ఇట్లాంటివి ఎన్నో అఫెన్సెస్, ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ ఏరియా అంతా ఔటర్ రింగ్ రోడ్ ఏరియా, తర్వాత రూరల్ ఏరియాస్, ఎందుకంటే అక్కడగా ఎక్కువగా సీసీటీవీ కవరేజ్ లేకపోవడం కానీ, ఎక్కువగా మనుషుల సందడి లేకపోవడం కానీ, సో రద్దీ ఎక్కువగా ఉండకపోవడం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండకపోవడం, కాబట్టి అట్లాంటి ప్లేసెస్నే వీళ్ళు కంపల్సరీ టార్గెట్ చేసి అక్కడ చేసి వెళ్ళిపోవాలన్న ఆలోచనతోటి వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈ దొడ్లబాబు మీద ఉన్నటువంటి 55 కేసులలో కూడా ఇతను ప్రస్తుతము చాలా కేసెస్లో కన్విక్షన్ అనేది అతనికి విధించడం జరిగింది కోర్టు ద్వారా. బట్ ఈ షంషీర్ సింగ్ అనే అతను ఆల్మోస్ట్ 2021 నుంచి అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇతను ఒక 44 కేసెస్లో ఇతను అబ్స్కాండింగ్ అక్యూజ్డ్. ఇప్పుడు మేము ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ 44 ఎక్కడైతే కేసెస్ ఉన్నాయో వివిధ రకాల పోలీస్ స్టేషన్స్లో, మన ఎక్కువగా నిజామాబాద్ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి, అబ్స్కాండింగ్ అక్యూజ్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం, తర్వాత వాళ్ళు పీటీ వారెంట్ వేసుకొని ఇతన్ని ఫర్దర్గా విచారించడం అనేది జరుగుతుంది. దీంట్లో చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది. పబ్లిక్కి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇట్లాంటి వాతావరణము ఉండకూడదు, క్రైమ్ అనేది చాలా కంట్రోల్ చేయాలని ఎప్పటికప్పుడు మా సిపి గారు డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ కానీ, క్రైమ్ ప్రివెన్షన్ విషయంలో ప్రతిరోజు మాకు నిర్దేశకంగా చాలా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో మేము కూడా చాలా మెజర్స్ తీసుకుంటుంటాము, చాలా మోటివేట్ అవుతాము.
సో ఆ సందర్భంగానే ఇమీడియట్గా ఈ అఫెన్స్ జరగగానే కొంచెం కూడా డిలే చేయకుండా ఇమీడియట్గా టీమ్స్ని ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి లెవెల్లో టీమ్స్ ఫామ్ చేసేసి ఇంకా వేరే ఏ విషయమైనా సరే కూడా తర్వాత ఆలోచిద్దామని ఈ కేసుని ఎలా అయినా డిటెక్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం, దానికి తగ్గట్టుగానే ముగ్గురు ఇన్స్పెక్టర్స్ ఏసీపీ అండర్లో చాలా కమిటెడ్గా వాళ్ళ క్రైమ్ టీమ్ తోటి చాలా టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఇందులో. చాలా కమిటెడ్గా దీన్ని డిటర్మైన్డ్గా దీన్ని డిటెక్ట్ చేసి ఈరోజు ఈ కేసుని ఛేదించడం అనేది జరిగింది. సో ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ all the team members, all the SHOs, DI, and then ACP Lakshmikant, all the crime team party and entire staff of Pahadi Sharif, Maheshwaram, and then Kandukuru also. And I also appreciate ikkada mukyanga విక్టిమ్ ఎవరైతే ఉన్నారో కల్పన అనే లేడీ, ఆమె చూపించినటువంటి ఏదైతే ధైర్యం ఏదైతే ఉందో, సాహసోపేతమైనటువంటి ధైర్యము, ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడినప్పుడు, అఫెండర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఆ లేడీని ఒక రకంగా అట్లాంటి లేడీని మేము చూడలేదన్న ఒక రకమైన విషయాన్ని వాళ్ళు తెలియపరచడం జరిగింది. సో అట్లాంటి సాహసోపేతమైనటువంటి విషయాన్ని చూపించినటువంటి ఆ లేడీ కల్పనని, తర్వాత వాళ్ళ అమ్మాయి లక్ష్మీ ప్రసన్నాని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, నెక్స్ట్ తర్వాత మాకు సహకారం అనేది వేరే పోలీస్ స్టేషన్స్, రైల్వే పోలీస్ స్టేషన్స్కి సంబంధించి, తర్వాత మిగతా రాష్ట్ర స్థాయి అదర్ మహారాష్ట్ర ఇట్లాంటి పోలీస్ సైడ్ నుంచి కూడా మాకు చాలా సహకారం అందింది. సో వాళ్ళని కూడా ఈ విధంగా మేము ఈ ప్లాట్ఫామ్ మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ జరిగినటువంటి అయితే మాత్రం ఫస్ట్ ఒక స్నాచింగ్ చేయాలంటే ఫస్ట్ ఒక బైక్ కావాలి. సో ఆ బైక్ అనేది ఫస్ట్ దొంగతనం చేసి తర్వాత వాళ్ళు స్నాచింగ్ మాత్రమే చేశారు. ఇప్పటివరకు 4 స్నాచింగ్స్ చేశారు ఒక బైక్ మీద. లాస్ట్ మంత్ May 24th ఒక స్నాచింగ్ రాబరీ అయింది. మంకాల్ నుంచి శంషాబాద్ సర్వీస్ రోడ్లో వాకింగ్ చేసుకుంటూ కల్పన అనే లేడీ ఒక 6 పిల్లలతోటి మార్నింగ్ 6 o'clockకి వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు మాస్క్ వేసుకొని హెల్మెట్స్ వేసుకొని బైక్ మీద వచ్చేసి స్నాచింగ్ అనేది చేయడం జరిగింది. ఆ లేడీ తర్వాత వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, కల్పన కంప్లైనెంట్, వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, వాళ్ళిద్దరూ చాలా రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేసి ఒక తోపులాట అనేది జరిగింది. ఆ తోపులాటలో వాళ్ళని నెట్టేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కల్పన మెడలో ఉన్నటువంటి పుస్తల తాడుని లాక్కొని తర్వాత ఆ తోపులాటలో కింద పడడం వల్ల అక్కడే బైక్, వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల్ని కూడా అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేశాము. తర్వాత ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేశాము. ఒక 3 టీమ్స్ ఇన్స్పెక్టర్స్ టీమ్స్ ఫామ్ చేశాము. పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్, డిఐ పహాడి షరీఫ్ సుధీర్, తర్వాత మహేశ్వరం ఇన్స్పెక్టర్, క్రైమ్ టీమ్స్ తోటి ఒక 3 టీమ్స్ ఇమీడియట్గా ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాని యొక్క మోడస్ ఆపరెండి చూసినట్లయితే అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు కారంని ఒక బిస్లరీ వాటర్ బాటిల్లో కలుపుకొని ఐసోలేటెడ్గా ఉన్నటువంటి విక్టిమ్ని ఎంచుకొని వాళ్ళ ముఖం మీద కారం చల్లి వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యుబుల్ వస్తువులు ఏవైతే ఉంటాయో, మెయిన్గా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్కొని వెళ్ళడం అనేది ఇలా ఎంఓ. ఆల్రెడీ మనకి లాస్ట్ మంత్లో సిమిలర్ అఫెన్స్ ఒకటే రోజు April 14th మహేశ్వరం పిఎస్ లిమిట్స్లో జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ 6 hours ఆఫ్ గ్యాప్ తర్వాత కందుకూరు లిమిట్స్లో జరిగింది. మహేశ్వరంలో కూడా ఒక 72 years ఒక వృద్ధుడు తన గొర్రెలని కాపడానికని వెళ్తున్నప్పుడు అతనితోటి మాటలు కలిపేసి అతనికి కళ్ళు తాగుతావా తాత అని చెప్పేసి అతన్ని మాటల్లోకి దింపేసి తర్వాత అతన్ని అటెన్షన్ డైవర్షన్ చేసి సేమ్ సిమిలర్గా నీళ్ళలో కలిపినటువంటి కారంని అతని ముఖం మీద చల్లి అతనికి సంబంధించినటువంటి సిల్వర్ కడియాలు, తర్వాత పోగు, చెవికి సంబంధించినటువంటి గోల్డ్ పోగు అది తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి పరారైపోయి దాన్ని డిస్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 6 గంటల తర్వాత మళ్ళీ అదే రూట్లో రెక్కి చేసుకుంటూ రాచల్లూరులో ఆల్మోస్ట్ 7 to 8 మధ్యలో ఒక ఒంటరిగా
లేడీ రాచలూరుకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ ఒంటరి లేడీని టార్గెట్ చేసుకొని బైక్ మీద వెళ్ళి సేమ్ సిమిలర్ అఫెన్స్, సేమ్ ఎంవో, మళ్ళీ కారంతో నీళ్లు కలిపినటువంటి కారంతో ఆమె ముఖం మీద చల్లి ఆమె మెడలో ఉన్నటువంటి గొలుసుని తస్కరించడం జరిగింది. సో ఈ విధంగా మహేశ్వరం జోన్లో లాస్ట్ మంత్, అంతకుముందు మంత్ ఏప్రిల్లో 2, తర్వాత పహాడి షరీఫ్లో 1 జరగడంతో దీని మీద సిపి సార్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇమ్మీడియట్గా అఫెన్స్ జరగగానే పహాడి షరీఫ్లో ఏసీపీ లక్ష్మీకాంత్, తర్వాత ఎస్హెచ్ఓ పహాడి షరీఫ్ గురువారెడ్డి, డిఐ పహాడి షరీఫ్ సుధీర్, అండ్ దెన్ మహేశ్వరంలో కూడా అఫెన్స్ జరిగింది. మహేశ్వరం ఇన్స్పెక్టర్ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. అలాగే కందుకూరు ఇన్స్పెక్టర్ జానీ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. మాకు ఆ సంఘటనా స్థలంలో దొరికినటువంటి కొన్ని క్లూస్ ఆధారంగా ఇమీడియట్గా దానికి సంబంధించి ఒక టెక్నాలజీ పరంగా కానీ, తర్వాత ప్రీవియస్ అఫెండర్స్ యొక్క ఎంఓకి సంబంధించింది కానీ, తర్వాత ఇటువంటి ఎంఓ తోటి చేస్తున్నటువంటి క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి జైల్స్లో ఎవరైనా అఫెండర్స్ ఉన్నారా, రీసెంట్గా ఎవరైనా రిలీజ్ అయ్యారా, ఇట్లాంటి డిఫరెంట్ టీమ్స్ వివిధ రకాలుగా 360 డిగ్రీస్లో మనము అన్వేషణ స్టార్ట్ చేశాము, టీమ్స్ని ఫామ్ చేసి. తద్వారా మనకి ఈరోజు సేమ్ మళ్ళీ అఫెన్స్ చేయడానికి వచ్చినటువంటి ఒక 2 అఫెండర్స్ని ఇమీడియట్గా మన క్రైమ్ టీము పహాడి షరీఫ్ వాళ్ళని ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే సేమ్ దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, అఫెన్సెస్ కన్ఫెస్ చేయడం జరిగింది. వీటితో పాటు నల్గొండలో కూడా సేమ్ సిమిలర్ అఫెన్స్, సేమ్ ఎంఓ తోటి చేయడం జరిగింది. వీళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఫిబ్రవరిలో ఒక దొడ్ల బాబు అలియాస్ బాబు బాలాజీ గైక్వాడ్, ఇతనికి 41 సంవత్సరాలు ఉంటాయి. ఇతని నేటివ్ వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అక్కడ అతనికి ఒక ఓన్ హౌస్ ఉంది. బట్ లాస్ట్ 1 year నుంచి కొంపల్లి ఏరియాలో లేబర్ వర్క్ చేసుకుంటూ, వాళ్ళ వైఫ్ పిల్లలు లేబర్ వర్క్ చేసుకుంటూ, ఇతను ఒక ట్రక్ డ్రైవర్గా వర్క్ చేసుకుంటూ 1 year నుంచి అక్కడ నివాసం చేస్తున్నాడు. సో ఇతన్ని అదుపులోకి తీసుకున్నాము. తర్వాత ఇంకొక అఫెండర్ తక్ శంషేర్ సింగ్ అని చెప్పి, ఇతను 36 years. ఇతని నేటివ్ వచ్చేసి డేగ్లూర్ తాలూక్, మానేగావ్, ఇక్కడ నాందేడ్. తర్వాత ఇతని ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ నగర్లో ఇతని ఫ్యామిలీ కూడా ఇక్కడ నివసిస్తున్నారు. సో వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వీళ్ళని విచారించినప్పుడు వీళ్ళు 5 అఫెన్సెస్, మహేశ్వరంలో జరిగినటువంటి ఈ 3 అఫెన్సెస్ కాకుండా నల్గొండలో జరిగినటువంటి అఫెన్స్ని కన్ఫెస్ చేశారు. అది కాకుండా వీళ్ళు ఈ అఫెన్స్లు చేయడానికి ఒక బైక్ని యూజ్ చేయడం జరిగింది. ఆ బైక్ పటాన్ చెరువులో దాన్ని దొంగిలించి, తర్వాత ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మహేశ్వరంకి వచ్చి, ఫిబ్రవరిలో బైక్ దొంగిలించి, తర్వాత అక్కడి నుంచి మహేశ్వరం వచ్చి మహేశ్వరంలో ఒక అఫెన్స్ చేసి, తర్వాత కందుకూరులో అఫెన్స్ చేసి, తర్వాత నల్గొండకి వెళ్ళి అక్కడ అఫెన్స్ చేసి, మళ్ళీ పహాడి షరీఫ్కి వచ్చి మళ్ళీ అక్కడ అఫెన్స్ చేసి, మళ్ళీ ఇదే విధంగా అఫెన్స్లు చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి వీళ్ళు కంటిన్యూస్గా తిరుగుతున్నారు. వీళ్ళ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ చూసినట్లయితే దొడ్ల బాబు అలియాస్ బాబు నాయక్ గైక్వాడ్ ఎవరైతే ఉన్నారో, ఇతని మీద ఆల్మోస్ట్ ఒక 55 కేసెస్, ఇప్పుడున్నటువంటి 5 కేసెస్ కాకుండా 55 కేసెస్ ఉన్నాయి. ఇతను రీసెంట్గా February 23rd రిలీజ్ అయ్యాడు. రిలీజ్ కావడానికంటే ముందు కుల్దీప్ సింగ్, శంషేర్ సింగ్ వాళ్ళ బ్రదర్ తోటి శంషేర్ సింగ్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని అతనికి ఫోన్ చేసి, అతనికి ఆల్రెడీ వీళ్ళిద్దరికి 2018 నుంచి వీళ్ళిద్దరికి ఆల్రెడీ అసోసియేషన్ అనేది నిజామాబాద్ జిల్లాలో పరిచయం అయింది. తర్వాత వీళ్ళిద్దరిని పీడీ యాక్ట్లో కూడా ఎస్పీ కామారెడ్డి గారు డిటెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళ సహవాసము, అసోసియేషన్ అనేది ఆల్మోస్ట్ 2018 నుంచి వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా